కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. విన్నాను. నీ పేరేంటి తెలుసా? నచ్చిందా పేరు? నచ్చిందా పేరు? డెకరేషన్ అంతా కూడా నైటే చేశారు కాబట్టి సో మార్నింగ్ మేము ఎర్లీగా పూజ స్టార్ట్ చేయగలిగాము. డెకరేషన్ చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సుష్మా. చూపి డ్రెస్ చూపి జిను. బాగుందా డ్రెస్? బాగుందా? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ టాక్స్. ఈరోజు మా చిన్నోడి క్రాడల్ సెరమనీ, బారసాల, సో నామకరణం అండ్ క్రాడల్ సెరమనీ రెండు జరుగుతున్నాయి. అండ్ సో మేము రెడీ అయిపోయాము. మా జున్నుగాడు, నేను, మా ఆయన, అలాగే మా చిన్నోడు అందరూ సేమ్ అవుట్ఫిట్స్. బాగుంది కదా డ్రెస్? బాగుంది కదా? బేబీ డ్రెస్ బాగుందా? తమ్ముడిది బాగుందా? నీది బాగుందా? అబ్బో, వెరీ హైపోథెటికల్ ఆన్సర్ వీడు. పప్పాది మరి? పప్ప డ్రెస్ బాగుందా? ఓహో. సో ఇగో బేబీకి మనము ఇవి తీసుకున్నాం కదా, వేద్దాం. వావ్, సైకిల్ చేసావు బ్యాంగిల్స్ తోటి? సైకిల్ అది? బేబీ బ్యాంగిల్స్ బెటా, అవి బేబీ బ్యాంగిల్స్. బేబీ బ్యాంగిల్ సైకిల్ అది. క్యూట్ ఉన్నాయి, కాకపోతే స్టిల్ లూజ్ ఉన్నాయి. కొంచెం వీటి మీద కన్నేసి ఉంచి జారిపోతాయేమో అనిపిస్తుంది. బేబీకి హ్యాండ్కి వేస్తావా గాజులు జిను? వేస్తావా? బేబీకి వేస్తావా? బేబీ హ్యాండ్ పెద్దగా అయిపోతాయేమో, చూద్దామా? అదే చిన్న సైజు రాకుండా ఇలా వేయాలి. లూజ్ లూజ్ అయిపోయింది వాడికి. సరే బ్యాంగిల్స్ వద్దులే. ఓకే. అయ్యో, టైట్ చేసే బ్యాంగిల్స్ తీసుకుంటే బాగుండేది. లేకపోతే జున్ను బ్యాంగిల్స్ వేద్దామా? నీకు చైన్ వేసుకోవాలి. చైన్ తమ్ముడు వేసుకో, నువ్వు వేసుకోవాలి. అరే అరే బాగుంటుందిరా. అసలు నీకు కుచ్చుకుంటుందా? నేను డ్రెస్ మీద వేసాను. అసలు నీకు గుచ్చుకో. అరే నీకు ఫోటో చూపిస్తా. ఫోటో ఎంత బాగుంది చూపిస్తా. ఎంత బాగుంది. మా వాడు చూడు, చైన్ వేసుకోను అంటాడు. వేసుకోవాలి బిడ్డ. బేబీకి వేస్తే బేబీ వేసుకున్నాడు చూడు. చూడు పప్ప కూడా చూడు పప్పకు ఉంది. వేసుకున్నా. బేబీకి వేస్తావా? సరిపోయిందా లాస్ట్? సరిపోయింది. జున్ను బ్యాంగిల్స్. మా చిన్నోడు ఇవాళ ఎర్లీగా రెడీ అయ్యి పడుకునేసాడు. ఒకేసారి చిన్నోడే ఫస్ట్ రెడీ అయ్యాడు, దాని తర్వాత పెద్దోడు రెడీ అయ్యాడు, దాని తర్వాత నేను వాళ్ళ పప్ప రెడీ. వాళ్ళు రెడీ అయిన తర్వాత మేము రెడీ అయ్యాం. క్యూటీపై మన దిష్టి తగ్గుతుంది. చూడండి అన్నిటికీ కాటుగా అవన్నీ పెట్టేసాము. డ్రెస్ అయితే ఎంత ముద్దుగా ఉందో. సో కాటన్ అయితే బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. పూజలో కూర్చున్న స్వెట్ వచ్చినట్టు కూడా బాగుంటుంది అని చెప్పేసి అవుట్ఫిట్స్ ప్రిఫర్ చేసుకున్నాం అనమాట. లెట్స్ గో. ఇట్లా లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా మనం పూజకి వెళ్ళిపోదామా?
చూసారా, అందరం సేమ్ కలర్ అవుట్ఫిట్స్ ఆరెంజ్ క్యాండీస్ లాగా రెడీ అవుదాం అనుకుంటే మా జున్నుగాడు అందులో వేసుకున్నట్టే వేసుకున్నాడు. అంతే, కాసేపే డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. నామకరణ దేవత అహం పూజ కరిష్యే. మా చిన్నోడైతే చాలా సపోర్ట్ చేశాడు, క్యూట్గా నిద్రపోతున్నాడు. మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. బాబుకి పేరు పెట్టడానికి ముహూర్తం ఉంది కదా, సో ఆ ముహూర్తానికి పూజ స్టార్ట్ అయిపోవాలి. సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసాము పూజ. మార్నింగ్ 8:30 కల్లా స్టార్ట్ అయిపోయింది. పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలి కాబట్టి సో మా నలుగురికి పుట్టింటి వాళ్ళ తరపు నుంచి బట్టలు వచ్చాయి. అక్షరాలన్నీ వచ్చేటట్టు స్పష్టంగా చక్కగా రాయండి. ఒక పెన్ పేపర్ రాసి ఇచ్చేస్తే మా కొత్తం ఇస్తేమో మామూలు దా రు రాబెట్టి రు డు డా పైన టిక్ మార్క్ పక్కన ఇది. మా వాడికి పేరు పెట్టేస్తున్నాము. ముందుగా వాళ్ళ నాన్న మంజు చెప్తున్నాడు, ఆ తర్వాత నేను, ఆ తర్వాత మావయ్య, ఇంకా మిగిలిన వాళ్ళందరూ చెప్తారు. విన్నా, నీ పేరేంటి తెలుసా? నచ్చిందా పేరు? నచ్చిందా పేరు? పుత్రస్య నామకరణ ముహూర్త సుముహూర్తో అస్తు. సరస్వతి అనుగ్రహదా బల సిద్ధిరస్తు. ఇదిగో మా వాడికి మేము ఫస్ట్ తీసుకున్న ఉయ్యాల, అంటే ఇది జున్ను ఉయ్యాల. మళ్ళీ వీడికి కూడా అదే యూజ్ చేస్తున్నాము. సో అదే ఉయ్యాలలో పడుకోబెడుతున్నాము కాబట్టి ఆ ఉయ్యాలని ఇంట్లోనే సింపుల్గా క్రాడిల్ సెరమనీ చేసేస్తున్నాము. కరెక్ట్గా ఉయ్యాలో వేసే టైంకి మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా బయటికి ఇలా కొంగు వేసుకొని వెళ్ళి, యాక్చువల్లీ బావిలో నుంచి నీళ్లు చేందాలి. మన అపార్ట్మెంట్ లైఫ్లో ఇలా మేము అరేంజ్ చేసుకున్నాము. ఒక బకెట్లో వాటర్ వేసి సో దాన్ని ఇలా డెకోర్ చేసుకొని ఇలాగా 5 మందికి 5 చెంబులు అందులో నుంచి మనం చేంది. సో ఈ 5 చెంబులు తీసుకెళ్ళి ఉయ్యాల దగ్గర పెట్టాలన్నమాట.
అండ్ న్యూ బోర్న్ బేబీని ఉయ్యాల్లో వేసేటప్పుడు కొత్త పట్టు చీర మీదే పడుకోబెట్టాలి అని పంతులు గారు చెప్పారు. జున్నుకి అలాగే చేసాము. అండ్ ఇప్పుడు మా చిన్నోడికి కూడా అలాగే చేస్తున్నాము. మేనమామ వచ్చేసాడు మొత్తానికి పేరు పెట్టడానికి. శతం చైవ శరదో వర్ధమాన ఇత్యపిడికమో భవతి శతమితి శతం తథాస్తు. మా జున్నుగాడైతే మా చిన్నోడు ఎక్కడుంటే అక్కడే నేను ఎత్తుకుంటాను బేబీని, నేను ఉయ్యాలో నేను ఊపుతాను. వాడికి ఎన్ని సేవలు చేస్తున్నాడో, వాడంటే ఎంత ఇష్టమో జున్నుకి. ఇలా జరిగింది మా చిన్నోడి బారసాల.